హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం నిర్ధారణ మాపనల గురించి తెలుసుకున్నామండి. ఈరోజు క్లాస్లో మనం శోధన సూచికల గురించి తెలుసుకుందాం అన్నమాట. వీటిని చెక్ లిస్ట్ అని అంటాం. ఒక విషయానికి చెందిన ప్రవచనాలను వరుసగా రాయడం అనేది జరుగుతుంది. తరగతిలోని ఏ విద్యార్థికి ఏ ప్రవచనం సరిపోతుందో ఉపాధ్యాయుడు గుర్తించడం జరుగుతుంది. ఒక వ్యక్తికి సరిపోని ప్రవచనాలను బట్టి అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, శోధన సూచికలు అంటే ఏమో తెలుసుకుందాం. ఒక విషయానికి సంబంధించిన ప్రవచనాలు అంటే స్టేట్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాలనుకుంటున్నాం. ఆ వ్యక్తి యొక్క అభిరుచులకు సంబంధించిన అంశాలని స్టేట్మెంట్స్ అంటే ప్రవచనాలని అక్కడ రాయడం అనేది జరుగుతుంది. లేదా ఒక వ్యక్తికి సంబంధించిన వైఖరులకు సంబంధించి అంశాలను తెలియజేయాలనుకున్నాం అనుకోండి, వాటి యొక్క ప్రవచనాలను అక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఇలా అనమాట. అంటే మనం ఏ విషయాన్ని అయితే పరీక్షించాలి అనుకున్నామో ఆ విషయానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి రాయడం జరుగుతుందన్నమాట. తరగతిలోని ఏ విద్యార్థికి ఏ ప్రవచనం సరిపోతుందో ఇక్కడ ఉపాధ్యాయుడు గుర్తించడం జరుగుతుంది. అంటే ఒక విషయానికి ముందుగానే మనం విషయాన్ని తయారు చేసుకుంటాం కాబట్టి ఆ విషయానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి ఏ విద్యార్థికి ఏ స్టేట్మెంట్ సరిపోతుందో ఇక్కడ ఉపాధ్యాయుడు గుర్తించవచ్చు. ఒక వ్యక్తికి సరిపోని ప్రవచనాలను బట్టి అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఆ అన్ని స్టేట్మెంట్స్ అందరూ కరెక్ట్ చేయాలని లేదు, అన్ని స్టేట్మెంట్స్ అందరూ రాయాలని లేదనమాట కదండి. ఏ వ్యక్తికి సరిపోయే ప్రవచనాలు ఉంటాయో వాటి దగ్గర టిక్ చేస్తారు, సరిపోయిన ప్రవచనాలని కొంతమంది టిక్ చేస్తారనమాట. అంటే పిల్లలు టిక్ చేసే మార్కును బట్టి వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని ఇక్కడ అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. వీటి యొక్క ఉపయోగాలు: వ్యక్తికి సంబంధించిన అనేక విషయాలను గుర్తించడం జరుగుతుంది. అంటే ఎవరి మూర్తిమత్వాన్ని అయితే మనం పరీక్షించదలుచుకున్నామో వాళ్ళ యొక్క అనేక విషయాలను ఇక్కడ గుర్తించడం అనేది జరుగుతుందన్నమాట. అనేక ప్రవచనాల ద్వారా అంచనా వేసే మూర్తిమత్వం, విశ్వసనీయత ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ద్వారా మాత్రమే మనం అంచనా వేయం, చాలా రకాల స్టేట్మెంట్స్ అక్కడ మనము తయారు చేసుకుంటాం కాబట్టి అక్కడ వాళ్ళు ఏదైతే వ్యక్తీకరిస్తారో ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే విషయానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, అదే విశ్వసనీయత అనమాట. ఓకే అండి. పరిమితులు: ఇక్కడ పక్షపాత ధోరణి కనబరచవచ్చు, అంతే కదండి. ఎందుకు స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్స్ కలిగినవి ఆ వ్యక్తి కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు అనమాట. ఇక్కడ ఆ స్టేట్మెంట్కి సంబంధించిన అంశం తనలో లేకపోతే తను ఏం చేయొచ్చు, అక్కడ లేకపోయినా ఉంది అని రాయొచ్చు అనమాట. పక్షపాత ధోరణి అనేది ఉండొచ్చు. ఒక వ్యక్తికి సంబంధించిన అనేక వివరాలు ఇక్కడ గమనించడం అనేది సాధ్యపడదన్నమాట. ఎందుకంటే ఒక విషయానికి సంబంధించి మాత్రమే స్టేట్మెంట్స్ రెడీ చేస్తారు, కానీ అన్ని విషయాలకు సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి తయారు చేయరు కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించిన అనేక వివరాలు గమనించడం అనేది సాధ్యపడదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తోటి విద్యార్థులతో స్నేహంగా ఉంటాడు అనుకోండి, లేదంటే ఆ విద్యార్థి ఉపాధ్యాయులతో గౌరవంగా ప్రదర్శిస్తాడు. అంటే ఒక విద్యార్థి ఉపాధ్యాయులను గౌరవిస్తాడు అనేది తీసుకుంటే, గౌరవిస్తాడు అనే అంశాన్ని కొంతమంది పిల్లలు కొంతమంది ఉపాధ్యాయులన్నా లెక్క చేయరనమాట, కేర్లెస్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉపాధ్యాయులని లెక్క చేయకపోయినా ఆ ప్రవచనాన్ని బట్టి నేను కూడా గౌరవిస్తాను అని తను టిక్ చేయొచ్చు అనమాట. ఇలా పక్షపాత ధోరణి అనేది ఉండొచ్చు. ఇవి శోధన సూచికలు. ఓకే అండి, ఇంకొకసారి చెప్పుకుందాం. శోధన సూచికలు, చెక్ లిస్ట్ అంటే ఏం చెప్పాం, ఒక విషయానికి చెందిన ప్రవచనాలను వరుసగా రాయడం అనేది జరుగుతుంది. ఆ తరగతిలోని ఏ విద్యార్థికి ఏ ప్రవచనం అయితే సరిపోతుందో ఆ విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని ఉపాధ్యాయుడు కనుగొనడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక వ్యక్తికి సరిపోని ప్రవచనాలను బట్టి అతని మూర్తిమత్వాన్ని ఇక్కడ అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అది ఎక్కువ రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీటిలో విశ్వసనీయత కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ పరిమితులు ఏమని చెప్పామండి, పక్షపాత ధోరణి కనబరచవచ్చు. ఒక వ్యక్తికి సంబంధించిన అనేక వివరాలు ఇక్కడ గమనించడం అనేది జరగదన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ జీవిత చరిత్ర.
ఒక వ్యక్తి బాగా తెలిసినటువంటి వేరొకరు బాగా సన్నిహితంగా ఉన్నవారు రాసేదే జీవిత చరిత్ర అనమాట. జీవిత చరిత్ర ఓకే అండి. ఒక వ్యక్తికి బాగా తెలిసినటువంటి వేరొకరు అనమాట. అంటే ఇప్పుడు మనమే ఉన్నాం, మనకు తెలిసిన ఇంకొక వ్యక్తి బాగా తెలిసి ఉంటుంది. ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలు, అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయి, వాళ్ళ వైఖరులు ఎలా ఉంటాయి, వాళ్ళ సామర్థ్యాలు ఏంటి, ఇతరులతో వాళ్ళు ఎలా ఉంటారు, ఇలా ప్రతి ఒక్క అంశం మనకు తెలిసిందనమాట. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలు రాయడమే జీవిత చరిత్ర అన్నమాట. దీనిలో జీవితంలోని సంఘటనలు, అనుభవాలు, సాహస కృత్యాలు, అభిరుచులు, జరుగుతున్న సంఘటనలు, ఇతరులతో వ్యక్తి అనుభవాలు, మర్చిపోలేని సంఘటనలు వివరిస్తారనమాట. అంటే ఇందులో ఏ అంశాలైనా ఉండొచ్చు, సాహస కృత్యాలు ఉండొచ్చు, అభిరుచులు ఉండొచ్చు, సంఘటనలు ఉండొచ్చు, అంటే తన జీవితంలో జరిగినవి, అంటే కొన్ని సంఘటనల్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. అటువంటి సంఘటనలు ఉండొచ్చు, అనుభవాలు ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ రాయడం అనేది జరుగుతుందన్నమాట. వీటి ఆధారంగా మూర్తిమత్వ అంచనా వేయడం అనేది జరుగుతుంది. వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, బాగా తెలిసిన వ్యక్తి తెలిపే సమాచారం కాబట్టి విశ్వసనీయమైనది. ఇక్కడ ఆ వ్యక్తికి ఎవరైతే బాగా తెలిసి ఉంటారో ఆ వ్యక్తే తన ఫ్రెండ్, అంటే తనకు తెలిసిన వ్యక్తి గురించి జీవిత చరిత్ర రాస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు రాసే సమాచారం అనేది చాలా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అనేక మంది ద్వారా కూడా ఇక్కడ సమాచారాన్ని మనం సేకరించవచ్చు. ఇంకా కొంతమంది ద్వారా కూడా మనము ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఎలా ఉంటారనేది కూడా మనం ఇక్కడ సేకరించవచ్చు. వీటి వల్ల పరిమితులండి. బాగా తెలిసిన వ్యక్తి కొన్ని వాస్తవాలను దాచచ్చు. అంటే బాగా తెలిసిన వ్యక్తి అన్నాం కదా, కొన్ని విషయాలు, ప్రతికూల విషయాలు ఉన్నాయనుకోండి, వాటిని దాచడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంది. స్మృతిలో ఉన్న వాటిని మాత్రమే రాయడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు మరుగున పడవచ్చు. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలను ఇక్కడ రాసేటప్పుడు అన్ని విషయాలు మనకు గుర్తుంటాయి అని చెప్పలేం. అంటే మనకు సంబంధించిన విషయాలే కొన్ని గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కాబట్టి అన్ని అంశాలు గుర్తుండవు. కాబట్టి కొన్ని విషయాలు, అవసరమైన విషయాలు కూడా అవి మనం రాయలేకపోవచ్చు. పొరపాట్లను కప్పిపుచ్చి అతిశయోక్తులు రాయవచ్చు. అంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ జరిగినాయా లేదా అనేది మనకి జరిగినా కూడా జరగలేదు అని గోరంతని కొండంతగా చేసి చెప్పడం అనమాట, అతిశయోక్తిగా చెప్పడం. ఇది ఏది జీవిత చరిత్ర. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ జీవిత చరిత్ర అండి, ఇది అందరికీ తెలిసినదే జీవిత చరిత్ర. నెక్స్ట్ సన్నివేశ పరీక్ష, సిచ్యువేషనల్ టెస్ట్ అనమాట. కొన్ని సన్నివేశాలను కల్పించి ఆ సన్నివేశాలలో వ్యక్తి ప్రవర్తనను గమనించి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ కొన్ని సన్నివేశాలు, అంటే సిచ్యువేషన్స్ని మనమే పరిస్థితులు అనేవి కల్పిస్తాం. ఆ పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంది అని గమనించి వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఉదాహరణకు, పరీక్ష సమయంలో ఉపాధ్యాయుడు గది బయటకు వచ్చినట్లయితే విద్యార్థి ప్రవర్తన ద్వారా అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. ఇప్పుడు విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయాలనుకున్నాడు ఒక పరిస్థితికి సంబంధించి. కాబట్టి ఎగ్జామ్ జరిగే సందర్భంలో పిల్లలందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, విద్యార్థులందరూ. అటువంటి సమయంలో ఉపాధ్యాయుడు పక్కకి వెళ్ళారనుకోండి, ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది ఇక్కడ అంచనా వేయొచ్చు అనమాట. తరగతి గదిలో ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ ఉంటే విద్యార్థి ఏ విధంగా స్పందిస్తాడు, ఇవి కూడా మనము అంచనా వేయవచ్చు. వీటి వల్ల ఉపయోగాలు, సన్నివేశాలని కల్పించి అనేక అంశాలను ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మనం పరిస్థితుల్ని కల్పించి అనేక అంశాలని తెలుసుకోవచ్చు. వీటిని నిర్వహించడం కూడా సులభమే. పరిమితులు, అంచనా వేసే వ్యక్తి పక్షపాత ధోరణిని కనబరచవచ్చు. ఎవరైతే అంచనా వేస్తున్నారో ఆ వ్యక్తి పక్షపాత ధోరణిని కనబరచవచ్చు అనమాట. ఇది సన్నివేశ పరీక్ష అండి. సన్నివేశ పరీక్ష అంటే ఏమన్నా, కొన్ని సన్నివేశాలని కల్పించి ఆ సన్నివేశాల్లో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే సన్నివేశాన్ని మనం ముందే కల్పిస్తాము కాబట్టి, అంటే కల్పించినట్టు వాళ్ళకు తెలియదు అనమాట. ఆ సందర్భంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. దీన్ని పరిస్థితిని మాత్రమే కల్పించడం కాబట్టి నిర్వహించడము తేలికై. తర్వాత అంచనా వేసే వ్యక్తి పక్షపాత ధోరణిని కనబరచవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ పద్ధతులు చెప్పుకున్నాము అంటే శోధనా సూచికలు, జీవిత చరిత్ర, సన్నివేశ పరీక్ష. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.